ఏంటమ్మా ఎలా ఉంది ఇక్కడ పిఠాపురంలో? కాలువల్లో ఉన్నామండి. కాలువల్లో ఇబ్బంది, దోమలతో. మీరు ఎప్పుడు ఇలా ఉండాల్సిందేనా కాలువల్లో వీటిలో? మరి కడతారని మేము ఆశిస్తున్నామండి. మరి ఇంకా దారుణంగా ఉండేదిలేండి. కొంచెం ఈ కాలువ కట్టారు, నీళ్ళు వెళ్తాం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. అటేపు తూము తీసేశారండి, అటేపు దారి లేదు. చూడండి, ఇల్లు ఇంకా తీసేశారండి. దోమలు అవి బాగుంటాయి అనుకుంటా, మొత్తం అంతా ఓపెన్ డ్రైన్. బాబు ఏం చేస్తాం బాబు, మాకు మొదల నుంచి 100 సంవత్సరాలు పట్టి మా మాంగారు వాళ్ళ దగ్గర నుంచి ఉన్నారు. వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఇంకా అలవాటు. మనకి తలం ఇస్తా ఒక చెంటు ఇస్తారు, మనకి ఎలాగ ఇస్తారండి? ఇంకా అందుకోసమే మేము ఎక్కడికి వెళ్తాం లేదండి. ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారని అంటున్నారు, ఎలా ఉంటుందండి ఇక్కడ? మాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్కి వేద్దామని మేము అనుకుంటున్నామండి. మేము కూడా డబ్బులు ఇస్తామంటుంది, ఇంటికి ₹1,00,000 ఇస్తామంటుంది. ఆ గొడవ ఏదో అండి, మేము మాత్రం పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నామండి. అంత నమ్మకం ఏంటి అంటే మన క్యాస్ట్ కోసం అతను చెప్పాడండి, మరి ఎల్ఈసీ కోసం అది చెప్పాడండి. దత్తత తీసుకున్నానని చెప్తున్నారు ఆయన. అవునండి, దానివల్ల మాకు మా క్యాస్ట్కి అంతా మేము రిలీజ్ అని చాలా బాగా ఇష్టపడేవండి. ఆయుష్మాన్ ఖాన్ దానికోసం అతను మొదల నుంచి మాకు ఇష్టమే అండి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో చూస్తుంటాం కదా, దాన్ని బట్టి అతను వస్తాడంటే మాకు ఇష్టమే అండి. చేస్తానంటున్నా, డెవలప్ చేద్దామా. మీలాంటి వాళ్ళకి మంచి జరుగుద్దా ఆయన? అంటే రాజకీయాల్లో ఏది గెలవకపోయినా కానీ మీలాంటి వాళ్ళందరినీ చాలా దగ్గర తీసుకుని చూశారు, చాలా మందికి మంచి కార్యక్రమాలు చేశారు. మంచి చేస్తాడంటారా మరి గెలిస్తే? చేస్తాడండి. మరి సినిమాల్లో అతనికి బోల్డ్ డబ్బు వస్తుంది. ఎందుకు చేస్తాంలో ఏముంటున్నారు కదా, ఇక్కడ ఎలాగో ఎందుకు వస్తారు, రావాలండి అతను. దానికోసం ప్రజల కోసమే కదండి చేస్తున్నారు, దానికోసం మాకు ఇష్టమే అండి. మరి వైసీపీ ఇంటికి ₹1,00,000 ఇచ్చి బైక్ ఇస్తాం, బంగారం ఇస్తాం అంటుంది. అలాగే అవన్నీ ఏదో అనుకుంటారు, అలాగంటారండి. మనకి దానికి అంతా ఏమి లేదండి. తీసుకుని పవన్ కళ్యాణ్కి వేస్తారా లేదా తీసుకుని వాళ్ళకి వేస్తారా? అది మన వాళ్ళు పట్టి ఉంటుంది కానండి, మేము మాత్రం నేను పవన్ కళ్యాణ్కే వేస్తామండి. మేము కళ్యాణ్ గారి గుర్తేంటో తెలుసా మీకు? కలసండి, ముందర చుట్టూ నుంచున్నారు కదండి, అప్పుడు ఇంకా వేసామండి. మేము వేసామండి. మా కోళ్ళు చెప్పింది మా పవన్ కళ్యాణ్కే వేయాలా అని చెప్పారు. మా అమ్మాయి ఇంకా ఆడపిల్లలు ఇంకా పవన్ కళ్యాణ్కే వేయాలని వేసామండి. మరి అతను రాలేదు. ఇప్పుడు మాత్రం గెలుస్తారండి పిఠాపురానికి. మీ ఊర్లోనే పోటీ చేస్తారు? మా ఊర్లోనే పోటీ. మేము సంతోషం పడుతున్నామండి. అతను వచ్చి చేస్తుంటే చాలా ఆనందం పడుతున్నామండి. మేము ఇక్కడికి రమ్మంటారా? ఇక్కడికి పిలుస్తారా? ఇంకా ఆనందం అండి. ఇంకా మాకు చాలా అంటే మీరంటే చాలా అభిమానం ఆయనకి. అందుకోసం కాకినాడలో చెప్పారు కదండి, అప్పుడు ఇలాగా రిలీజ్ మా ఇంటికి వెళ్ళారండి. అక్కడంకా వెళ్ళారు. అప్పుడు వెళ్ళి మా ఇదికి వెళ్ళి ప్రతి ఇంటి మీద చెయ్యేసి మాట్లాడాను. మేము టీవీల్లో చూసామండి, సెల్లల్లో చూసాం. ఆహ్వానిస్తారా మరి? ఇక్కడికి రమ్మంటారు? అయ్యా, దానికన్నా సుఖం ఏముంది, సంతోషం ఏముంది బాబు. మాకు చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ వస్తే మాకు చాలా ఇష్టపడుతున్నామండి. అయినా మాకు చేస్తాడండి, గెలుస్తారండి గ్యారంటీ. పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ వస్తారండి. ఈసారి పిఠాపురంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏంటి ఎవరికి అవకాశం ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామండి. అవునండి. అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, కానీ ఆ టైంకి వేస్తారా మరి మీరు? వేస్తామండి. అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయన రాకముందే చాలా చేస్తారండి, వస్తే ఇంకా బాగా చేస్తారనేసి మా నమ్మకం అండి. అంటే అందరూ వేస్తున్నారని మీరు వేస్తున్నారా, లేదంటే మీకు అభిమానం ఆయన అంటే? లేదండి, మాకు అభిమానం అన్నారు కాబట్టి మేము వేస్తున్నామండి. ఏం చూసారు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు? చేసిన మంచి కార్యాల్లో ఉప్పాడులో వాడోళ్ళకి మనీ ఇవ్వడం, భర్తలు లేని వాళ్ళకి సహకారం చేయడం, ఇవన్నీ చేస్తారు కదండి. రైతులకి ఆయన సొంత డబ్బులు. అవునండి, అదే మంచి జరుగుద్ది అంటారా ప్రజలకి ఆయన వస్తే? 100% మంచి జరుగుతుంది. మీ పిఠాపురానికి ఎలాంటి మంచి జరుగుద్ది అనుకుంటున్నారు? పిఠాపురం ఇంకా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నామండి. వస్తే పక్కాగా వస్తారండి. వస్తే బాగుండడం ఏంటి, వస్తారు అంతేనండి. ఎంత మెజారిటీ వస్తుంది? అది మా నమ్మకం అండి. ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు? 1,00,000 దాటుతుందనే మేము అనుకుంటున్నామండి. మరి అంటే ₹1,00,000 ఇంటికి ఇస్తామని చెప్తున్నారు ఈ ఎలక్షన్స్కి వైసీపీ వాళ్ళు, మరి ఏం చేస్తారు? 1,00,000 ఇచ్చినా 2,00,000 ఇచ్చినా మా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామండి. తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. ₹1,00,000 ఇస్తే తీసుకుంటారా? తీసుకోమండి, అలాగంటే తీసుకుంటామండి. తీసుకోండి, ఎవరి డబ్బులు మనయే కదా. తీసుకుని మీకు నచ్చిన వాళ్ళకి. మాకు నచ్చిన వాళ్ళు ఎవరండి? పవన్ కళ్యాణ్ గారేనండి, అంతేనండి. పవన్ కళ్యాణ్ గారి గుర్తేంటి? గ్లాస్ అండి. ఎవరికి వేస్తున్నారు అయితే మీ ఓటు? గ్లాస్ గుర్తుకే పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయబోతున్నారు, ఎలా ఉంది? ఆహ్వానిస్తారా ఆయన్ని? బ్రహ్మాండంగా ఆహ్వానిస్తామండి. మేము అందరం ఎదురు చూస్తున్నాం తన గురించే. త్వరగా ఎప్పుడు రావాలి, మా దేవుడు ఎప్పుడు వస్తాడని చూస్తున్నాం. ఇంతమంది చేశారు కానీ దేనికి పనికిరాదు. వైఎస్ఆర్టీపీ కానీ ఇది కానీ వేస్ట్ అండి, చాలా వేస్ట్. అసలు కాలువలు కానీ మాకు రిలీజ్ అంటే అసలు పట్టించుకోడు.
చూసుకుని వెళ్ళిపోతారు, వస్తారా ఓట్లు అడుగుతారు వెళ్ళిపోతారు. మరి పవన్ కళ్యాణ్ గారు నేనే రెల్లే అని చెప్పి మీ అందరికీ ఒక భరోసా. మా క్యాస్ట్ అందరికి దత్తత తీసుకున్నాడండి. మా క్యాస్ట్ అందరికి ఒక రకంగా చూస్తాడు. తన రాజకీయాలకు రాకముందే మా గురించి చాలా చేశాడు. ఇంకా బాగా చేస్తాడు అనుకుని మేము అందరూ ఓట్లు వేస్తాం తనకే. సార్ మరి ఆయన వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నారా? షూర్, తప్పకుండా మంచి జరుగుతుంది పక్కా. వైసీపీ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామంటున్నారు, ఇంటికి బైక్ ఇస్తామంటున్నారు. దేనికంటే పనికిరాని బైక్లు ఎందుకు చేసినా వేస్టే కదండి. గ్లాస్ బంగారం ఇస్తామంటున్నారు. మాకు అందరూ బంగారం ఇచ్చిన వేసుకుని వాడుకుంటాం, కానీ జనసేనగా ఓటేస్తాం. తీసుకుంటాం, ఓటేస్తాం, జనసేనగా ఓటేస్తాం. సరే గెలుస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ? కంపల్సరీ గెలుస్తారు. ఎంత మెజారిటీ అవుతుంది అంటారు? వస్తుందండి, చెప్పుకోలేము. చాలామంది మా వాళ్ళందరూ తప్పకుండా జనసేనగా ఓటేస్తారు, తప్పరు.